హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్యతాస్ కిచెన్. ఈట్ హెల్దీ అండ్ బీ హెల్దీ. ఈరోజు నేను మీకు ఎగ్ పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. యాజ్ యూజువల్ విత్ కుకింగ్ ఆలివ్ ఆయిల్. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పొటాటో ముక్కలన్నింటినీ మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో పొటాటోస్ తీసుకున్నానండి. ఈ పొటాటోస్ అన్నీ మనము ఆయిల్లో కలిసిపోయేలాగా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పసుపు అంతా పొటాటోస్ అన్నిటికీ పట్టేలాగా మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకొని కొంతసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు తీసి చూసారా కొంచెం కుక్ అయ్యింది. సో ఇందులో మనము మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా పొటాటో ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం సాల్ట్ అంతా పొటాటోస్కి కలిపి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మరి కాసేపు లిడ్ పెట్టుకొని మరి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. చూసారా ఇప్పుడు ఈ పొటాటోస్ అన్నీ ఒకలాంటి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చి ఉంటాయండి. సో ఇప్పుడు మన లిడ్ తీసి చూసారా ఇలా అయింది. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఈ కుక్ అయిందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా అంతేనండి, మన స్పైసీనెస్కి తగినట్టుగా మనం కారం వేసుకోవాలి. వేసుకొని ఈ కారం అంతా పొటాటో ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకొని మరి కాసేపు లిడ్ పెట్టుకొని మరి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇలా అయిన తర్వాత తీసి చూసారా మంచిగా కుక్ అయింది. మీరు మంచిగా చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం మీద ఆయిల్లో చేస్తున్నాం కాబట్టి మనం పొటాటోస్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం చూసుకొని ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1 ఎగ్ తీసుకుంటాను. 1/2 కిలో కాబట్టి నేను 1 ఎగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్ని మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఆ ఎగ్ అంతా పొటాటో ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఎగ్ మంచిగా కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేసిన తర్వాత మొత్తం అంతా కలిసిపోయినాక మంచిగా డ్రై అయిపోతుంది. చూసారా ఎంత బాగా అంతా కలిసిపోయిందో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే ఎగ్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.